జంధ్యాల గారితో ఎట్లా సార్ ఫస్ట్ పరిచయం అనేది ఊరు నుంచేనా? లేకపోతే ఎట్లా? అంటే అతనిది కూడా విజయవాడే. యాహ్! నేను బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతుండగా అతను బీకామ్ పీయూసీలో జాయిన్ అయ్యాడు. అంటే 2 ఇయర్స్ గ్యాప్. ఆ! పీయూసీ, బీకామ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 4 ఇయర్స్ అప్పుడు ఓకే. గ్రాడ్యుయేషన్. పీయూసీలో జాయిన్ అయ్యాడు. నేను కల్చరల్ సెక్రటరీని కాబట్టి ఒక నాటిక ప్రిపేర్ చేసుకొని అందులో ఒక కుర్రవాడి వేషం కావాలి. సో కొడుకు వేషం కావాలి. తండ్రిగా సుత్తి వీరభద్రరావు గారు నాకు స్కూల్ నుంచి ఫ్రెండ్ వాడు. హుహుహు. వాడు తండ్రి వేషం వేస్తున్నాడు. నేను బాబాయ్ వేషం వేస్తున్నాను. కొడుకు కోసం ట్రై చేస్తుంటే ఇతను వచ్చాడు. ఓకే. వచ్చి జంధ్యాల గారు. నేను చేస్తాను నాకు కూడా ఇంట్రెస్టే అది ఇది అంటే అతను తీసుకున్నాను అనమాట. అతను హ్మ్. తీసుకున్న తర్వాత అట్లా అతనితో పాటు ఒక 2, 3 నాటికలు డైరెక్ట్ చేసి నా డైరెక్షన్‌లో చేశాడు. హ్మ్. చేసిన తర్వాత చాలా ఆఫ్ ఎ సడన్ నాకెందుకో రాయబుద్ధి అవుతుంది నాటకాలు. హ్మ్. నేను రాస్తాను ఎరా చేద్దామా అన్నాడు. చెయ్యి నువ్వు మనం ఇంకోళ్ళు ఎందుకు మనమే చేద్దాం అనుకోని అట్లాగా అతను రాసిన ఓ 2 నాటకాలు ఫస్ట్‌గా అతను పెన్ను పెట్టి రాసిన నాటకాన్ని 'జీవన జ్యోతి' అని హ్మ్. అది డైరెక్ట్ చేశాం. ఓకే. ఆ తర్వాత ఇంకోటి ఏదో చేశాను. 2 నాటకాలు అతను రాసినవి డైరెక్ట్ చేశాను. హ్మ్. ఆ తర్వాత ఫైనల్ ఇయర్‌కి వచ్చేసి నేను బయటకొచ్చేసాను. ఓకే. వాళ్ళు తర్వాత తను కల్చరల్ సెక్రటరీ అయ్యాడు. అట్లా వచ్చిందనమాట. ఓకే. అంటే సరే మీ అతను తర్వాత ఆ! టార్చ్ బ్యారియర్ లాగా కంటిన్యూ అట్లాగే చేసుకుంటూ అలాగా. వచ్చేసారు. ఓకే. తర్వాత